Good morning, children. How are you? I am fine, children. Thank you. Children, in previous class, we learnt about agriculture and crops lesson. And today, we are ready to learn. Lesson name is Let's Grow Trees. ఈరోజు మనం చెట్లను పెంచుదాం అనే పాఠాన్ని చూద్దాం. Children, in this session, we are ready to discuss about importance of trees. చెట్ల యొక్క ప్రాముఖ్యతను, వాట్ థింగ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్, మన మొక్కలు పెరగడానికి ఏమేమి అవసరం అనే విషయాన్ని, విచ్ ప్లాంట్స్ ఆర్ టు బి ప్లాంటెడ్ అండ్ వేర్, ఏ మొక్కలు ఎక్కడెక్కడ నాటాలి అనే అంశాన్ని, అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రీస్, చెట్ల వల్ల మనకు కలిగే ప్రయోజనాల్ని, ప్రికాషన్స్ టు బి టేకెన్ వైల్ ప్లాంటింగ్ ఏ ట్రీ, మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ జాగ్రత్తల గురించి, అండ్ ప్లాంట్ ప్రొటెక్షన్ మెజర్స్ టు బి టేకెన్ ఇన్ డీటెయిల్డ్, మొక్కల రక్షణ కొరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటినీ మనం వివరంగా చూద్దాం. చిల్డ్రన్, లెట్ us go to the topic. Children, observe the picture on the screen. What differences do you notice in the above two pictures? మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న రెండు పిక్చర్స్లో మనకు ఏమేమి తేడాలు కనిపిస్తున్నాయి, నువ్వేం గమనించావు? ఇన్ ద ఫస్ట్ పిక్చర్, ఇట్ ఈజ్ బ్యూటిఫుల్ గ్రీనరీ లొకేషన్ విత్ ఫుల్ ఆఫ్ ట్రీస్. అంతే కదా పిల్లలు? మొదటి చిత్రంలో మనకు పచ్చని చెట్లతో కలకలాడుతున్న ప్రదేశం కనబడుతుంది. రెండో చిత్రంలో నేల మొత్తం బీడు బారిపోయి అదొక ఇట్స్ లుక్ లైక్ ఎ డిజర్ట్, ఒక ఎడార్ లాగా కనిపిస్తుంది. చిల్డ్రన్, విచ్ పిక్చర్ డూ యూ లైక్? ఎస్, అబ్సల్యూట్లీ వి లైక్ ఫస్ట్ పిక్చర్ విచ్ ఈజ్ హ్యావ్ ఫుల్ ఆఫ్ ట్రీస్. అంతే కదా పిల్లలు? ఈ రెండు చిత్రాల్లో మనకు చెట్లతో ఉన్నటువంటి ఈ మొదటి చిత్రాన్నే మనం ఇష్టపడతాం. చిల్డ్రన్, కెన్ యూ గెస్ వై ద సెకండ్ పిక్చర్ హ్యాస్ చేంజ్డ్? మేబీ డ్యూ టు ఇన్సఫిషియంట్ వాటర్ టు గ్రోయింగ్ ప్లాంట్స్, ఆర్ their soil is not suitable for growing plants in the second picture, so it changed look like desert. రెండో చిత్రంలో మనకు ఎందుకు అలా కనబడుతుంది అంటే, అక్కడ వర్షాలు కురవకనో, అంటే నీరు అందుబాటులో లేకనో, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేల మొక్కలు పెరగడానికి అనుకూలం కాకపోవడం వలన రెండో చిత్రం అలా ఉంది అని మనం చెప్పొచ్చు పిల్లలు. వేర్ డు యూ ఫైండ్ మోర్ యానిమల్స్? ఈ రెండు చిత్రాల్లో జంతువులు ఎక్కువగా ఎక్కడ ఉండవచ్చు? We know that in the first picture we find animals because the animals use the trees as their shelters from sun heat and rainy season. అంతే కదా పిల్లలు? ఈ రెండు చిత్రాల్లో ఎక్కడ ఎక్కువ జంతువులు ఎక్కువ కనిపిస్తాయంటే మొదటి చిత్రంలోనే జంతువులు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఆ చెట్లను ఆ జంతువులు ఆవాసాలుగాను, ఈ ఎండాకాలం వానాకాలం ఆవాసాలుగాను ఉపయోగించుకుంటే, వాటి ఆహారం కొరకు గాను ఉపయోగించుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. చిల్డ్రన్, ఆర్ దేర్ ఎనీ ప్లేస్ ఇన్ యువర్ లొకాలిటీ వితౌట్ ట్రీస్? మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు లేని పరిస్థితులు ఉన్నాయా? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వీ కెన్ నాట్ లైవ్ వితౌట్ ట్రీస్ ఇన్ అవర్ సరౌండింగ్స్. అంతే కదా పిల్లలు? మన చుట్టుపక్కల చెట్లు లేకుండా మనం జీవించలేము. ఎందుకంటే మనకు ప్రాణవాయువున ఆక్సిజన్ ఇచ్చేది మన మొక్కల నుంచి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వీ కెనాట్ లైవ్ వితౌట్ trees in our surroundings. Children, what should we do to avoid the occurrence of such conditions? In second picture, రెండో చిత్రంలో కనిపిస్తున్న విధంగా మారకుండా ఉండాలి అంటే మనం ఏమేం చేయాలి? చూడండి పిల్లలు, in order to overcome this situation we have to protect our environment. It is our duty to protect trees and forest wealth. అంతే కదా పిల్లలు? ఈ రెండో చిత్రంలో ఉన్న విధంగా పరిస్థితులు మారకూడదు అంటే మనం ఖచ్చితంగా
మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రకృతిని మనం రక్షించుకోవాలి. అందులో భాగంగానే అడవి సంపదను కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, చెట్లను పెరగనివ్వాలి. వి షుడ్ ప్రొటెక్ట్ ఫారెస్ట్ అండ్ గ్రో ట్రీస్ వేర్ ఎవర్ పాసిబుల్. మనం అడవుల్ని పరిరక్షించుకోవాలి, వీలున్నన్ని చోట్లలో చెట్లని పెంచుతూ వాటిని సంరక్షిస్తూ వెళ్ళాలి. చిల్డ్రన్, we feel very happy and cheerful when there are plants and trees around us. మన చుట్టూ చెట్లు మొక్కలు ఉన్నట్లయితే మనం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండగలుగుతాం అక్కడ. ఫారెస్ట్ హ్యావ్ మెనీ టైప్స్ ఆఫ్ ట్రీస్. ఫారెస్ట్ రెండర్ గ్రానరీ టు ద ఎర్త్. ఫారెస్ట్ షుడ్ ఆక్యుపై 1/3, that means 33% of the earth space, but this cover is decreasing day by day and it is only 21% at present. మొత్తం భూమి విస్తీర్ణంలో 33% ఉండాల్సిన అడవులు ఇప్పుడు కేవలం 21% మాత్రమే ఉన్నాయి. As the area occupied by the forest decreasing, the number of birds and animals is also decreasing. మనకు తెలిసిన విషయం పిల్లలు, అడవులు విస్తీర్ణం తగ్గడం వల్ల వాటిపై ఆధారపడి ఉండేటువంటి పక్షులు జంతువుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. వర్షాలు కూడా తగ్గిపోతాయి. అంతే కదా పిల్లలు, వర్షాలు తగ్గి భూగర్భ జలాలు కూడా ఇంకిపోతాయి. అందువల్ల నదులు కూడా ఎండిపోతాయి. భూ ఉపరితలం పైన వేడి ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే భూగర్భ జలాల్లో నీళ్ళు లేకపోవడం వల్ల ఉపరితలం వేడెక్కుతుంది. సముద్ర మట్టం పెరుగుతుంది. వాతావరణంలో కాలుష్యం పెరిగి సమతుల్యత దెబ్బతింటుంది. మనం చెట్లను నరికేయడం, అడవుల్ని తగ్గించుకుపోవడం వల్ల ఇన్ని అనర్థాలకు కారణమవుతుంది. ద డిక్రీజెస్ ఇన్ రైన్ఫాల్ లీడ్స్ టు ద డిక్రీజెస్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్ అండ్ ద రివర్స్ ఆర్ గెట్టింగ్ డ్రైడ్ అప్. ఆటోమేటికల్లీ ద ఎర్త్స్ outer surface is getting heater. Ecological balance is being disturbed due to the environmental pollution because of human activities. So children, please, we must give a chance to grow plants in our surroundings. అందుకే పిల్లలు, మన చుట్టుపక్కల మొక్కలు పెరగడానికి అవకాశాన్ని కల్పించండి, వాటిని రక్షించండి. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలందరి సహకారంతో ఆ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూ ఉంది. చిల్డ్రన్, లెట్ us move to another topic. Is light essential for the growth of plant? మొక్కలు పెరగడానికి వెలుతురు అవసరమా అనే విషయాన్ని మనం ప్రయోగాత్మకంగా చూద్దాం పిల్లలు. చిల్డ్రన్, లుక్ ఎట్ ద స్క్రీన్. చిల్డ్రన్, టేక్ 2 potted plants. ఒకే రకమైన మొక్కలు ఉన్నటువంటి 2 కుండీలు తీసుకోండి. పాట్ ఏ, పాట్ బి, లైక్ దిస్. Keep one potted plant in a dark room and other potted plant in the sunlight. ఒక కుండీని వెలుతురు రాని డార్క్ రూమ్ మీద చీకటి గదిలో ఉంచండి. ఇంకో కుండీని సూర్యుని ఎండపడేలా ఆరు బయట ఉంచండి. వాటర్ దీస్ ప్లాంట్స్ ఎవ్రీ డే ఇన్ ఎ వీక్. ఒక వారం రోజుల పాటు ఈ రెండింటికి రోజు నీరు పోయండి. అబ్జర్వ్ దెమ్ for a 1 week. After 1 week, it is observed that the plant in sunlight is healthy when compared to the plant is placed in dark room. The length of the plant which is in sunlight is increased when compared to the plant which is placed in dark room. The color of leaves of plant which is placed in dark room changed into dull, whereas the leaves of plant which is planted in sunlight or dark green and healthy. పిల్లలు, మనం చూడొచ్చు, ఒక వారం రోజుల తర్వాత పరిశీలించినట్టయితే సూర్యరశ్మి తగిలే విధంగా ఆరు బయట పెట్టినటువంటి కుండీలోని మొక్క ఆరోగ్యకరంగా ఉంది. దేంతో ఈ చీకటి గదిలో ఉంచిన కుండీలోని మొక్కతో పోల్చినట్లయితే దాని యొక్క ఆకులు డార్క్ గ్రీన్ అండ్ హెల్తీగా ఉన్నాయి ఆరు బయట పెట్టిన వాటివి. అదే మనం చీకట్లో ఉంచిన కాబట్టి డల్ అండ్ హైట్ ఆల్సో. దీనిలో పెరుగుదల గ్రోతింగ్ అనేది కనబడింది. దీనిలో
కనబడలేదు. డ్యూస్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈజ్ అండర్స్టాండ్ దట్ సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ద ప్లాంట్ టు గ్రో హెల్దీ. చిల్డ్రన్, ఈ ప్రయోగం వల్ల మనకు ఏమర్థమైంది? మొక్కలు పెరగడానికి ఖచ్చితంగా సూర్యరశ్మి అవసరం. సూర్యరశ్మి మీన్స్ వెలుతురు, సన్లైట్ అనేది అవసరం అనే విషయం అర్థమైంది. చిల్డ్రన్, లెట్ us డిస్కస్ అవర్ నెక్స్ట్ టాపిక్. ఈజ్ ఫెర్టైల్ సాయిల్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఏ ప్లాంట్? మొక్కలు పెరగడానికి సారవంతమైన నేల అవసరమా అనే విషయాన్ని ప్రయోగాత్మకంగా చూద్దాం. చిల్డ్రన్, టేక్ 2 pots, పాట్ ఏ, పాట్ బి. చిత్రంలో చూపించిన విధంగా 2 కుండీలు తీసుకోండి. ఫిల్ పాట్ ఏ విత్ సాయిల్ మిక్స్డ్ విత్ ఆర్గానిక్ మాన్యూర్ అండ్ పాట్ బి విత్ ఆర్డినరీ సాయిల్. ఒకదానిలో సేంద్రియ ఎరువులు కలిపిన మట్టిని నింపండి, రెండవ దాంట్లో మామూలు మట్టిని నింపించండి. ప్లాంట్స్ 2 సిమిలర్ హెల్దీ ప్లాంట్స్ ఇన్ దెమ్. రెండిట్లో ఆరోగ్యకరమైనటువంటి ఒకే రకమైన మొక్కల్ని నాటండి. కీప్ దెమ్ ఇన్ సన్లైట్, వాటర్ దెమ్ ఎవ్రీ డే ఇన్ ఎ వీక్. వాటి రెండింటిని ఆరు బయట ఉంచండి, రోజు నీళ్ళు పోయండి వారం రోజుల పాటు. అబ్జర్వ్ దెమ్ ఫర్ ఎ వీక్, ఒక వారం రోజుల తర్వాత వాటిని పరిశీలించండి. ఆఫ్టర్ 1 week it is observed that the plant in pot A is healthy whereas the plant in pot B is unhealthy. ఒక వారం రోజుల తర్వాత మనం పరిశీలించినట్టయితే సేంద్రియ ఎరువులు కలిపి నింపిన కుండీలో ఉన్నటువంటి మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది. మామూలు మట్టితో పోసి నింపినటువంటి మొక్కను పరిశీలించిన దాన్ని చూస్తే ఇది ఆరోగ్యకరంగా ఉంటుంది. The length of the plant is pot A has increased when compared with length of plant in pot B. From the activity it is understood that plant grows healthy in fertile soil when compared to ordinary soil. సారవంతమైన నేల ఉన్నప్పుడే మొక్కలు పెరగగలుగుతాయి. అంటే ఈ విధంగా మనం ఈ యాక్టివిటీ ద్వారా ఏం తెలుసుకోవచ్చు పిల్లలు? మొక్కలు పెరుగుదలకు సారవంతమైన నేల, ఫర్టైల్ సాయిల్ కూడా అవసరమే అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చిల్డ్రన్, లెట్ us డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్. ఈజ్ వాటర్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్? మొక్కలు పెరగడానికి నీరు అవసరమా అనే విషయాన్ని మనం ఈ యాక్టివిటీ ద్వారా ఒకసారి చూద్దాం. చిల్డ్రన్, సెలెక్ట్ 2 plants గ్రోయింగ్ ఇన్ ఎ ఫర్టైల్ సాయిల్. సారవంతమైన నేలలో పెరుగుతున్నటువంటి 2 మొక్కల్ని ఎంచుకోండి. పౌర్ one of the plant every day and ignore means do not pour water to the other. ఒకదానికి ప్రతిరోజు నీరు పోయండి, మరొక దాన్ని నీరు పోయకుండా ఇగ్నోర్ అంటే వదిలేయండి. అబ్జర్వ్ దెమ్ ఫర్ ఏ 1 week, ఒక వారం రోజుల పాటు వాటి రెండింటిని పరిశీలించండి. ఆఫ్టర్ 1 week it is observed that plant to which have poured water is healthy and the pot which we have ignored it is unhealthy. పిల్లలు, మనం చూడొచ్చు, మనం నీరు దేనికైతే పోసామో ఆ మొక్క ఆరోగ్యకరంగా ఉంది. దేంతో? రెండో మొక్కతో పోల్చినట్లయితే, నీరు పోయిన మొక్కతో పోల్చినట్లయితే. ఫ్రమ్ ద యాక్టివిటీ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ అలాంగ్ విత్ సన్లైట్ అండ్ ఫర్టైల్ సాయిల్ వాటర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ నెససరీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్. పిల్లలు, మనకు అర్థమైంది కదా, మొక్కలు పెరగడానికి సన్లైట్ ఎలా, కాంతి ఎలా అవసరమో, ఫర్టైల్ సాయిల్ సారవంతమైన నేల ఎంత అవసరమో, వాటితో పాటే మొక్కలు పెరగడానికి నీరు కూడా అంతే అవసరం. చిల్డ్రన్, లెట్ us know about the places favorable for the growth of a plant. పిల్లలు, మొక్క పెరుగుదలకు అవసరమైన పరిస్థితుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏ మొక్కలు ఎక్కడెక్కడ నాటాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పిల్లలు. చిల్డ్రన్, డూ యు నో plants produce food not only for themselves but also for all the living beings. Therefore the plants are called producers. మనకు తెలుసు కదా పిల్లలు, మొక్కలు తమ కొరకే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మనం మొక్కల్ని ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు అని అంటాం. మొక్కలు నాటడానికి ముందు మనం వాటిని నాటే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అంటే నీడనిచ్చే మొక్క ఇండియన్ బీచ్, కానుగ మొక్కను ఎక్కడ నాటాలి, నీమ్ వేప లాంటి మొక్కల్ని ఎక్కడ నాటాలి, అండ్ లెమన్ నిమ్మ
మామిడి మ్యాంగో, జామ, సపోటా, బనానా ఇలాంటి పండ్లనిచ్చే మొక్కల్ని ఎక్కడ నాటాలి అనే విషయాన్ని మనం ఒకసారి చూడాలి పిల్లలు. నైట్ జాస్మిన్ పారిజాతం మొక్కలు, నందివర్ధనం, గన్నేరు టెంపుల్ ట్రీస్ గన్నేరు పూలు ఇచ్చే మొక్కలు, మల్లెపూలు ఇచ్చే ఇలాంటి పూల చెట్లు పూల మొక్కలు ఎక్కడ నాటాలి. అలాగే మనం చూసేటువంటి డ్రమ్ స్టిక్స్, కర్రీ లీఫ్, కోకోనట్ అంటే డ్రమ్ స్టిక్స్ అంటే మునగ, కర్రీ లీఫ్ అంటే కరివేపాకు, కోకోనట్ అంటే కొబ్బరి, నీమ్ వేప, హెన్న మైదాకు, టీక్ ప్లాంట్స్ టేకు మొక్కలు ఇవన్నీ ఎక్కడెక్కడ నాటాలి, ఏ మొక్క ఎక్కడెక్కడ నాటాలనే విషయాన్ని చూద్దాం. అండ్ వీ నీడ్ టు నో విచ్ ప్లాంట్ ఈజ్ ప్లాంటేజ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ రోడ్స్. రోడ్డు ఇరువైపులా ఏ మొక్కలు నాటాలి రోడ్డు వద్ద అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. చిల్డ్రన్, లెట్ us see which plants are to be planted and where. Plant trees which are always green and give shadow like neem and Indian beech in school premises. అంటే నీడనిచ్చేటువంటి వేప, ఇండియన్ బీచ్ మీన్స్ కానుగ మొక్కలు ఇవన్నీ ఎక్కడ ఉండాలి, పాఠశాల ఆవరణలో నాటాలి. గ్రో ద ఫ్రూట్ బీరింగ్ ట్రీస్ లైక్ లెమన్, మ్యాంగో, గోవా, చీకు, బనానా and flowering plants like temple tree, night jasmine, nandivardhanam and other plants like drumsticks, curry leaf, coconuts, neem, henna plant, teak plant in the backyard of your houses. ఇలా మనకు పండ్లనిచ్చేటివి పూలనిచ్చే మొక్కలన్నింటినీ మనం ఇంటి ఆవరణలో మనకు అందుబాటులో ఉండే విధంగా నాటాలి. Plant trees like neem, pipal, banyan and dairies on the both side of the road. Children, ఈ రోడ్డుకి ఇరువైపులా వేప, రావి, మర్రి అండ్ కానుగ ఇలాంటి చెట్లను మనం నాటాలి. Vegetables can be grown in a pots on terrace, in the balcony and in other places that receive sunlight. ఆరు బయట సూర్యరశ్మి తగిలే విధంగా ఈ మనకు కూరగాయలు వచ్చే మొక్కల్ని మనం టెర్రస్ పైన కానీ బాల్కనీ దగ్గర కానీ నాటాలి. చిల్డ్రన్, డూ యూ నో వీ కెన్ గ్రో ద ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ టేస్టీ వెజిటేబుల్స్ విత్ లెస్ ఎక్స్పెండిచర్. ద వెజిటేబుల్స్ గ్రోన్ ఇన్ అవర్ హౌసెస్ ఆర్ టేస్టీ and of good quality. These vegetables prevent pollution and bring a cheerful atmosphere to the city dwellers. Watering these plants ensures our physical exercise and also help in protecting the environment. Green plants growing on the terrace help reduce the temperature in the cities. Roof of the houses remaining cool. Children, let us see the advantages of trees. మనకు మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. చిల్డ్రన్, ట్రీస్ గివ్ కూల్ బ్రీజెస్ అండ్ ఇంక్రీజ్ హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్. చెట్లు మనకు చల్లని గాలిని ఇస్తాయి, అలాగే గాలిలోని తేమను పెంచుతాయి. గివ్ షేడ్, మనకు నీడనిస్తాయి. గివ్ అస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, పూలు పండ్లను కూడా మనకిస్తాయి. గివ్ ఫైర్వుడ్, వంట చెరుకునిస్తాయి. హెల్ప్ ఇన్ అక్యూరెన్స్ ఆఫ్ రెయిన్, మొక్కల వల్లే మనకి చెట్ల వల్లే వర్షాలు పడడం జరుగుతుంది కాబట్టి వర్షాలు పడడానికి చెట్లు సహకరిస్తాయి. ప్రివెంట్ ఫ్లోడ్ అంటే వరదల్ని, అండ్ సాయిల్ ఎరోసిల్ అంటే నేల కోతను ఇవి అరికట్టడానికి తోడ్పడతాయి. ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఫుడ్ టు లివింగ్ క్రియేచర్స్, ఇవి ఎన్నో రకాలైనటువంటి జీవులకు ఆశ్రయాన్ని మరియు ఆహారాన్ని ఇస్తాయి. గివ్ అవుట్ ఆక్సిజన్, చెట్ల ద్వారా మనకు ప్రాణవాయువుని కూడా మనకు చెట్లే అందిస్తాయి. బ్రింగ్ గ్రీనరీ అండ్ జాయ్, గివ్ హెల్త్ అండ్ వెల్త్, చెట్లు మనకు మానసిక ఉల్లాసంతో పాటు ఆదాయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. చిల్డ్రన్, look at the picture on the screen. Mango, tamarind, banyan and citrus trees grow very big. Can we grow them in a pots? Yes. The art of growing such big tall trees in a pot is called bonsai,
It is a traditional art of Japan. Children, let us see our next topic, precautions to be taken while planting a tree. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మనం ఇప్పుడు చూద్దాం. Dig a pit and divide the soil taken out from the pit into 2 parts. మనం మొక్క కోసం తవ్వే గుంతల్లో మట్టిని 2 విధాలుగా తీసుకోవాలి. ఎందుకోసం అంటే గుంతలోని పైభాగం మట్టి సారవంతంగా ఉంటుంది. పశువుల ఎరువును కానీ వేపపిండిని కానీ ఈ మట్టితో కలుపుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు మొదటగా ఈ మట్టిని గుంతలో నింపాలి. ఎందుకంటే గుంత లోపల మట్టిలో సారం అంతగా ఉండదు. కాబట్టి మొక్కను నాటిన తర్వాత ఈ మట్టిని పైభాగంలో వేయడం వల్ల మొక్క హెల్తీగా ఉండే అవకాశాలు మనకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాంట్ ద ట్రీస్ ఇన్ ప్లేసెస్ విచ్ ఆర్ వెల్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ద ప్లాంట్ డస్ నాట్ గ్రో వెల్ ఇఫ్ planted in shade. We can grow plants which require less sunlight and can grow under the shade. పిల్లలు, మనం ఇందాక చెప్పుకున్నాం సన్లైట్ అనేది చాలా అవసరమని. అందుకే మొక్కలు బాగా ఎండ తగిలే చోట మాత్రమే నాటాలి. వేరొక చెట్టు నీడలో నాటినట్లయితే ఆ మొక్క పెరగదు. నీడలో పెరిగే మొక్కలను చెట్టు కింద కూడా నాటుకోవచ్చు. పెద్ద పెద్ద చెట్ల కింద నాటుకోవచ్చు. A certain distance must be maintained between 2 plants. Both the plants become unless when planted close to each other. మొక్కల మధ్య ఉన్నటువంటి సరైన దూరాన్ని ఉంచాలి. ఎందుకంటే అలా లేనట్లయితే పక్కపక్కన నాటే 2 మొక్కలు నిరుపయోగం అవుతాయి. అవి సరిగా ఎదగకపోవచ్చు. If the plant is bought from a nursery, it is kept a polythene cover. Tear the cover with a blade without disturbing the mud and plant it in soil pit. పిల్లలు, మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ప్లాస్టిక్ సంచిలో ఉంటాయి. మొక్కలు నాటేటప్పుడు బ్లేడ్తో ఆ కవర్ని సరిగా చించి వేసి మట్టి కదలకుండా, అందులో ఎలాంటి వేర్లు కూడా సరిగా వేర్లు ఏమాత్రం కదలకుండా మొక్కను జాగ్రత్తగా నాటాలి. Immediately after planting a tree, press the soil with the feet so that the root do not come into contact with the air. Insert a stick into the soil to provide support to plant. మొక్కను నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా మట్టిని గట్టిగా మన కాలితో తొక్కాలి. మొక్క వంగిపోకుండా మొక్క ఉన్నప్పుడే దానికి ఊతంగా ఒక కర్రను నాటాలి. పిల్లలు, వాటర్ ద ప్లాంట్ సఫిషియెంట్లీ. ఎక్సెస్ వాటరింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్లాంటింగ్ మే లీడ్ టు ద డెత్ ఆఫ్ ప్లాంట్. మొక్కకు అవసరం ఉన్నంత వరకే నీటిని పోయాలి. అలా కాకుండా అదే పనిగా నీరు పోస్తూ ఉంటే, నీరు అధికంగా పోస్తే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని మొక్కల్ని నాటాలి. చిల్డ్రన్, నౌ లెట్ us discuss ప్లాంట్స్ ప్రొటెక్షన్ మెజ్యూర్స్ టు బి టేకెన్. మొక్కల రక్షణకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. యూజువల్లీ లోకల్లీ అవైలబుల్ ఫెన్స్ టు ప్రొవైడ్ ప్రొటెక్ట్ టు ద ప్లాంట్స్. మనం మన పరిసరాలు చూస్తుంటాం, కంప, ముళ్ళ కంపను పెట్టి ఉపయోగించుకొని మొక్కల్ని రక్షించుకోవాలి. టర్మైట్స్ డు నాట్ ఇన్ఫెక్ట్ ఎ స్టిక్ డిప్డ్ ఇన్ టార్. Fit sticks dipped in tar on the 3 sides of the plant. Now wrap a net around them. డాంబర్ పూసినటువంటి కర్రకు చెదలు పట్టవు. కాబట్టి మొక్కకు 3 వైపులా ఈ కర్రల్ని పాతి దాన్ని జాలి చుట్టాలి. అలా చేయడం వల్ల మనం మొక్కల్ని రక్షించగలుగుతాం. టు ప్రొటెక్ట్ ప్లాంట్స్ ఫ్రమ్ యానిమల్స్, ఫిక్స్ స్టిక్స్ dipped in the tar on the 4 sides of the plant and wrap either old elements bags or fertilizer bags around them. This is because the animals come near the plant only when they see the green leaves. పశువుల నుంచి మొక్కల్ని కాపాడాలంటే ఏం చేయాలి పిల్లలు? మొక్కకు 4 వైపులా డాంబర్ పూసిన కర్రలకు పాతి దాని చుట్టూ పాత సిమెంట్ బస్తాలు కానీ ఎరువుల సంచులు కానీ కట్టాలి. ఎందుకంటే మొక్కలు ఎదిగాక వాటి ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకులు కనబడినప్పుడు మాత్రమే ఆ మొక్క దగ్గరికి పశువులు వచ్చి
ఆ ఆకుల్ని తినే అవకాశం ఉంటుంది. అలా ఆకులు కనబడకుండా కప్పి ఉంచినట్లయితే అలాంటి జరగవు. మనం మొక్కల్ని, పశువుల నుంచి మనం మొక్కల్ని కాపాడగలుగుతాం. వెన్ పెస్టిస్ ఇన్సెక్ట్స్ ద ప్లాంట్స్, soak neem powder for 5 days in water and sprinkle water on the tree and the remaining powder on the visible sides of the plant. This give protection against the pests and plants grow well. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. ఈ విధంగా మనం చీడ పురుగు పట్టకుండా మొక్కల్ని మనం రక్షించవచ్చు. ట్రై ద ఫాలోయింగ్ మెథడ్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వాటర్ ద ప్లాంట్స్ డైలీ. టేక్ అన్ ఎంటీ 2-liter వాటర్ బాటిల్ అండ్ మేక్ ఏ హోల్ ఆన్ ఇట్స్ లిడ్. ఇన్సెట్ సమ్ కాటన్ or a cotton cloth into the hole such that only 1 drop of water falls from it. Cut the bottom of this bottle and fill it with water. Tie this bottle to the stick given support to the plant. By adopting this method, we need not water the plant for a week. చెట్లకు మనం రోజు నీళ్లు పట్టడం వీలవునప్పుడు ఈ విధంగా చేయొచ్చు పిల్లలు. ఏం చేయాలి అంటే వాడి పారేసిన 2 liters వాటర్ బాటిల్ దాని మూతకు రంధ్రం చేసి పత్తి కానీ కాటన్ పత్తి కానీ బట్ట కానీ నొక్కి ఒక్కొక్క చుక్క నీరు పడేలా చేసుకోవాలి. ఆ బాటిల్లో నీరు నింపి చెట్టుకు ఊతంగా కర్ర కట్టినట్టయితే వారం రోజుల వరకు మనం నీరు ప్రత్యేకించి వచ్చిపోయాల్సిన అవసరం లేదు. ఇలా మనం చేసి మొక్కకు నీరు అందేలా చూసుకోవచ్చు. చిల్డ్రన్, ఈ మనం ప్రికాషన్స్ తీసుకొని ఈ జాగ్రత్తలు పాటిస్తూ మొక్కల్ని మనం నాటాలి. ఆ నాటినటువంటి మొక్కల్ని మనం రక్షించాలి. చిల్డ్రన్, దిస్ ఈజ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లెట్స్ గ్రో ట్రీస్ EVS third lesson in 5th class. In remaining topics we discuss in next class. Okay, thank you children.